సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 1వ వచనం నుండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇజ్రాయేలులతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తను తాను ప్రత్యేకించుకొని ఎడల వాడు ద్రాక్షారస మద్యమును మానవలను, ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లైనను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండు దినములనియు పచ్చికాయలే గాని పైతేలే గాని ద్రాక్షవలని పుట్టినది ఏది తినవలదు. అతడు నాజీరగుటకు మొక్కుకొను నా దినములన్నిటిలో మంగళకత్తె తన తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితమైన తన తల వెంట్రుకలకు ఎదగనీయవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద ఉండును గనుక అతని తండ్రిని గాని తల్లిని గాని సహోదరుని గాని సహోదరిని గాని చనిపోయినను వారిని బట్టి అతడు తను తాను అపవిత్రపరచుకొనవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠుడుగా నుండును. ఒకడు అతని యొద్దకు హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకముగా ఉండు అని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడు దినమున అనగా 7వ దినము తన తల గొరిగించుకొనవలెను. 8వ దినమున అతడు 2 తెల్లని గువ్వలనైనను 2 పావురపు పిల్లలైన ప్రత్యక్షపు గుడారపు ద్వారమునొద్దనున్న యాజకుని యొద్దకు తేవలను. అప్పుడు యాజకుడు ఒక దానితో పాపపరిహార బలిని 2వ దానితో దహన బలిని అర్పించి వాడు శవం ముట్టుట వలన పాపి అయినందున వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచవలెను. మరియు తాను ప్రత్యేకముగా నుండు దినములను మరలా యెహోవాకు తను ప్రత్యేకపరచుకొని అపరాధ పరిహార బలిగా 7 ఏడాది గొర్రెపిల్లను తీసుకొని రావాలను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడిన గనుక మునుపటి దినములు వ్యర్థములైనవి. ఆమేన్. చదువుబడిన వాక్యం ప్రభు దీవించును గాక. దయచేసి అందరూ కూడా కూర్చోవచ్చు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ సంఘంగా కూడి ఉన్న దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా. ఇక్కడ సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో దేవుడు నాజీరు అనే ఒక దానిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అది దేవుడు అయిన యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాడు. దేవుడు మోషేతో ఇలాగూ సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు అంటే, ఎవరైతే నాజీరులుగా ఇజ్రాయేలీయుల సమాజంలో సంఘములో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కార్యములన్నీ కూడా వారి యొక్క జీవితాల్లో వారు చేయాలి. ఆమేన్. హల్లెలూయా. దీంట్లో మొదటగా మీరు కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే నాజీరులు 2 రకాలుగా ఉంటారు. అది స్త్రీ అయినను సరే పురుషుడైనను సరే 2 రకాలుగా ఉంటారు. మొదటి రకం ఏమిటి అంటే పుట్టుకతోనే జన్మతోనే నాజీరులుగా దేవుని చేత చేయబడుట. పుట్టుకతోనే తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడే వాళ్ళు నాజీరులుగా దేవుని చేత చేయబడతారు. ఆమేన్. అందరూ వింటున్నారా? హల్లెలూయా.
మీరు స్పందించాలి, స్పందించకపోతే మీరు వింటున్నారో నాకు అర్థం కాదు. దేవుని యొక్క నామానికి మా స్తోత్రం. తల్లి గర్భంలో నుండే వస్తున్నప్పుడే నాజీరులుగా చేయబడుట. మొదటగా అలా దేవుని చేత నాజీరులుగా చేయబడి భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఎవరు? దేవుని చేత పంపబడిన వాళ్ళు ఎవరు? హల్లెలూయా. అలాగా జన్మ చిన్న పిల్లల మొదలుకొని నాజీరుగా ఉన్న వాళ్ళు ఎవరు? మొదటి వాడు అంటే ఆదాము. వింటున్నారా? ఎవరు సార్? ఆదాము నాజీరేనా? చెప్పండి. ఆదాము ఎవరై ఉన్నాడంటే నాజీరై ఉన్నాడు. హల్లెలూయా. నాజీరు అంటే అర్థం ఏమిటి? ప్రత్యేకించబడిన వాడు. దేవుని యొక్క వాక్యము నిమిత్తము ప్రత్యేకముగా నియమించబడి దేవుని వాక్యము కొరకు మాత్రమే జీవించేవాడు. హల్లెలూయా. అతడు నాజీరై ఉన్నాడు. ఆదాము నాజీరై ఉన్నాడు. సంసోను నాజీరై ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను నాజీరై ఉన్నాడు. సమూయేలు నాజీరై ఉన్నాడు. మోషే నాజీరై ఉన్నాడు. అహరోను నాజీరై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు నాజీరై ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంఘ కాలములలో దేవుడు పంపించినటువంటి సంఘ సంస్కర్తలు, ప్రవక్తలు నాజీరై ఉన్నారు. ఈ గడియ వర్తమానికుడు నాజీరై ఉన్నాడు. ఈ గడియ వధువు కూడా నాజీరై ఉన్నది. అందుకు అర్థమవుతుందా? హల్లెలూయా. అక్కడ ఏది మీరు గమనించాలి. నాజీరు అంటే మీరు గమనించాలి, అంటే ఇజ్రాయేలీలు ఉంటారు. మీకు అర్థం కావడం చెప్తున్నా. ఇజ్రాయేలీల ప్రజలందరూ కూడా ఉంటారు. ఇజ్రాయేలులోనే దేవుడికి ప్రత్యేకించబడిన కొంతమంది వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. క్రైస్తవులు ఉంటారు. 350 కోట్ల మంది, 400 కోట్ల మంది ఉంటారు. ఈ 400 కోట్ల మందిలో కూడా దేవుడు తన వాక్యము కొరకు మాత్రమే జీవించడానికి ఏర్పాటు చేసుకున్న వంటి కొందరు ప్రజలు ఉంటారు. వారు నాజీరులు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీకు విషయం, నాజీరుగా ఉండడం చాలా కష్టమైన పని. నాజీరుగా ఉండడం కొంతమంది ఈ కాలంలో నాజీరులు ఏంది, ఈ కాలంలో నాజీరులు ఏంది, పాత నిబంధన అంతా కూడా కొట్టివేయబడింది అంటారు కొంతమంది. మీకు అర్థమవుతుంది. పాత నిబంధన అంతా కూడా కొట్టివేయబడింది. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలము. క్రొత్త నిబంధన కాలంలో కూడా దేవుడు కృప కింద ఉంచున్నాడు అందరినీ. కాబట్టి నాజీరు లేదు, ఏం లేదు, పాత నిబంధన అంతా కొట్టివేయబడింది అంటారు. హల్లెలూయా. వింటున్నారా? పాత నిబంధన, నేను అడుగుతున్నా, పాత నిబంధన కొట్టివేయబడిందా, స్థిరపరచబడిందా? చెప్పాలా? పాత నిబంధన కొట్టివేయబడిందా, స్థిరపరచబడిందా? ఏమండి, నేను అడిగేది మంచి ప్రశ్న కదా. కొట్టివేయబడిందా, స్థిరపరచబడిందా అంటే, ఉదాహరణ మీకు అర్థం కాడని ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నీకు బైబిల్లో ఒక మాట చూపించి దాన్ని బట్టి మీకు ముందుకు వెళ్ళడానికి, కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట అంటున్నాడు అక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవునికి స్తోత్రం, 10వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు. 10వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు చదవండి. ఆయన ఎవరు? ఆయన ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకములోనికి ప్రవేశించినప్పుడు ఇలాగ ఆయన చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నా కొరకు ఒక శరీరాన్ని నువ్వు అమర్చవయ్యా. పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనది కావు దేవుడా. అప్పుడు, ఎప్పుడు? జగత్ పునాది వేయబడక ముందే అప్పుడు నీవు గొర్రెపిల్ల జీవ గ్రంథమనే గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి దేవుడైన నువ్వు ఏమి రాసి ఉంచావో, దేవా
దేవా నీ చిత్తము నా గ్రంథంలో రాసిన ప్రకారం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని. ఆమేన్, హల్లెలూయా. నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు నీ చిత్తము నెరవేర్చుటకు హల్లెలూయా. అందరు వింటున్నారా? ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయించాడు. అందరు చూపించేది ఏంది? రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానినైనా పాత నిబంధన అయినను. అందరు వింటున్నారు? అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అది అడిగిపోతాం మొదలేమ్మదాన్ని. దేవుని నామానికి స్తోత్రం. మొదటి దానిని కొట్టివేయుచున్నాడు, రెండవ దానిని స్థిరపరచుటకు. అంటే క్రొత్త నిబంధనను స్థిరపరచుటకు పాత నిబంధనను ఆయన కొట్టివేయుచున్నాడని హెబ్రీల సంఘానికి పౌలు గారు మాట్లాడుతున్నారు. అవునా? హల్లెలూయా. ఇప్పుడు అందరు చూపించేదంటే ఒకడు కొట్టేశాడు అంటారు. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తా, మీకు బాగా అర్థం అవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ గమనించండి. ఒక టీచర్ దగ్గర ఒక విద్యార్థి ఉన్నాడు. ఏమండి? విద్యార్థిని ఆ టీచర్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, పడుకునేటప్పుడు నిద్రపోతున్నాను లేపి, రేపు ఉదయం నుండి నువ్వు 5 గంటలకే నిద్ర లేచి చదువుకోవాలి. రేపు ఉదయం నుంచి ఉదయాన్నే 5 గంటలకే లేచి చదవాలా అన్నాడు. చదవాలని చెప్పినప్పుడు ఆ విద్యార్థి ఏం చేస్తున్నాడంటే, ప్రతి సంవత్సరం పాపం చేస్తున్నాడు, బలి అర్పిస్తూ ఉన్నాడు. తప్పు చేస్తా ఉన్నాడు, బలి అర్పిస్తూ ఉన్నాడు. తప్పు చేస్తా ఉన్నాడు, బలి అర్పిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా విడిదే చేస్తున్నాడే. వీడు అసలు ఆ బలి అనబడేది చేయకుండా నేను ఏదో ఒక విమోచన కార్యం చేయాలా. వింటున్నారా? హల్లెలూయా, ఆమేన్. అందుకే ఈసారి స్టూడెంట్ పిలిచి టీచర్ ఏమన్నాడంటే, కొద్ది రోజులు చూశాడు 5 గంటలకు లేయడంలో వాడు. కొద్ది రోజులు 2 నెలలు 3 నెలలు 4 నెలలు సంవత్సరాలు చూసాడు వాడు 5 గంటలకు లేయడంలా. ఈసారి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఈ పని చేయడం లేదు సరిగా, నువ్వు దీంట్లో నిలబడలేకపోతున్నావు, అందుకని నువ్వేం చేయాలి తెలుసా, రేపటి నుంచి నువ్వు తెల్లారుజామున 4 గంటలకు లేచి చదవాలి. మేనకు అర్థమేసిందా? ఇంతకుముందు ఎన్ని గంటలకు చదవమన్నాడు వాడు, దాన్ని నెరవేర్చడంలా. ఇప్పుడు ఈసారి వచ్చితే టీచర్ ఏం చేశాడంటే, 5 గంటల గుద్దికి మేటి నుంచి నువ్వు 4 గంటలకే లేచి చదువు రేపటి నుంచి. ఇప్పుడు 5 గంటలకి చదవాలని పడబోయే మాట ఈ 4 గంటల దాంట్లోనే ఇమిడిపోయి ఉంది. నేను చెప్పేది అర్థమైందా? 4 గంటలకి చదివే దాంట్లోనే 5 గంటలకు చదవాలనేది కూడా కలిసిపోయి ఉంది. ఏమండి, అర్థమైందా? అంటే ఇంతకుముందు శిక్ష కొద్దిగా ఉన్న దానిని ఈసారి దాన్ని కొంచెం కఠినంగా చేస్తున్నాడు. ఇంతకుముందు కళ్ళతో చూస్తేనే తప్పుగా ఉంది, ఈసారి భూతద్దం పెట్టి చూస్తేనే తప్పుగా కనపడుతుంది. హల్లెలూయా, ఆమేన్, దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు కూడా ఏం చేశాడంటే, ధర్మశాస్త్రము మొత్తము కూడా ఆయన కొట్టివేస్తున్నట్లుగా అక్కడ కనబడుతున్నది, కానీ అది మొత్తము కూడా క్రొత్త నిబంధనలోనే ఇమిడిపోయింది. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. మీ అందరికి అర్థం కూడా చెప్తున్నా, గమనించాలా. దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞలు ఇచ్చాడా? 10 ఆజ్ఞలు ఇచ్చా. అబద్ధ సాక్ష్యము పలుకవద్దు,
నరహత్య చెయ్యవద్దు, దొంగతనము చెయ్యవద్దు చెప్పాడా? హల్లెలూయా. ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో అవి మొత్తం 10 ఆజ్ఞలుగా దేవుడు ఇచ్చేసాడు. ఇప్పుడు అది మొత్తము కూడా కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒకే ఒక ఆజ్ఞలో స్థిరపరిచేసేసి, అంటే ధర్మశాస్త్రం అంతా కూడా ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా ఎక్కడుంది? క్రొత్త నిబంధన ఒక్క ఆజ్ఞ లోపలే ఉంది. అప్పుడు చేస్తే తప్పు. ఇక్కడ నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించుము అని చెప్పిన మాటలోనే 10 ఆజ్ఞలన్నీ కూడా దాక్కుని ఉన్నాయి. హల్లెలూయా. అందుకే నువ్వు పొరుగువాని ప్రేమిస్తే అబద్ధం మాట్లాడు, పొరుగువాని ప్రేమిస్తే దొంగతనం చేయవు, పొరుగువాని ప్రేమిస్తే అబద్ధ సాక్ష్యం పలకవు, పొరుగువాని ప్రేమిస్తే నరహత్య చేయవు, పొరుగువాని ప్రేమిస్తే చెప్పిన 10 ఆజ్ఞలు ఏది కూడా. అంటే ఈ 4 గంటలకి లేయాలనే ఆజ్ఞలోనే 5 గంటలకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ దాక్కుని ఉన్నాయి. మీకు అర్థమైంది ఇప్పుడు? హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. అట్లాగనే విశ్రాంతి దినం అన్నాడు పాత నిబంధనలో. విశ్రాంతి దినం ఇప్పుడు ఎలా మార్చబడింది? అది ఎలా మార్చబడింది? హల్లెలూయా. ఒక పరిశుద్ధాత్మ బాప్తిసం విశ్రాంతిగా మార్చబడింది. ఒక 1000 ఏళ్ళ పరిపాలనగా అది మార్చబడింది. సున్నతి అనబడేది ఒక దాన్ని దేవుడు భౌతికంగా ఇచ్చాడు. అది ఇప్పుడు ఎలా ఉన్నది? హృదయములలో పొందుకునే సున్నతిగా అది మార్చబడి ఉన్నది. హల్లెలూయా. అవునా కదా? దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు కూడా దేవుని యొక్క వాక్యంలో, దేవుడు 7 పండుగలను ఇచ్చాడు పాత నిబంధనలో. ఆ 7 పండుగలన్నీ కూడా దేనిగా మార్చబడి ఉన్నాయి కొత్త నిబంధనలో? ఒక విమోచన చేయబడుతున్న దేవుని యొక్క నామం పేరులో అవన్నీ కూడా మార్చబడి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఆయన్ని కొట్టివేశాడా? అవన్నీ కొట్టివేశాడంటే ఆయన కొట్టివేయలేదు. ఆయన అవన్నీ కూడా క్రొత్త నిబంధన ఆజ్ఞలలో అవన్నీ కూడా స్థిరపరిచి ఉన్నాడు. అవునా? అందరు గట్టిగా అని చెప్పాలా? అందుకు అర్థమవుతుందా? దేవునామానికి మహిమ కలుగుగాక. అందుకే ప్రభువు, నేను ధర్మశాస్త్రమును కొట్టివే రాలేదు కానీ దాన్ని స్థిరపరచడానికి నేను వచ్చాను అని చెప్పిన మాటలన్నీ కూడా ఇక్కడ దేవునామానికి స్తోత్రం. అవన్నీ కూడా క్రొత్త నిబంధనలో అవి స్థిరపరచబడి అవి ఈ దినమున కృప కింద దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అది మొదటిది మనం నెరవేర్పు చేయలేకపోయారు ఇజ్రాయేల్ ప్రజలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే నాజీరులుగా ఉండడం చాలా కష్టంతో కూడిన పని. నాజీరులుగా ఉండాల్సిన వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు కార్యాలు చెప్పాడు. ఏం చెప్పాడు? మొదటిది ఏం చేయకూడదు? మొదటిది అతడు ద్రాక్షారసమునైనను మద్యమునైనను, మద్యపు చిరకనైనను, ద్రాక్ష చిరకనైనను, ద్రాక్ష పండ్లైనను, ద్రాక్ష ఎండిన పండ్లైనను, దాని తోలైనా కానీ, స్ట్రాంగ్ వెనిగర్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. హల్లెలూయా. ఇవి ఏవి కూడా నాజీరు చేయబడిన వ్యక్తి తాకకూడదు, ముట్టకూడదు. ఆమేన్. హల్లెలూయా. అంతేనా? హల్లెలూయా. ఇది మొదటిది ద్రాక్ష రసము కానీ, చెప్పండి, మద్యమును కానీ, ద్రాక్ష రసము కానీ, మద్యము కానీ, చిరక కానీ, ద్రాక్ష చిరక కానీ, హల్లెలూయా, ఇంకా ఏవైతే ఇవ్వబడినా అవి ఏ పుల్లనిది ఏది కూడా త్రాగవలదు, ముట్టవలదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాంట్లో మొదటిది అయితే రెండో సంఘటన ఏంది అంటే తల వెంట్రుకలు అంటే అతడు తల వెంట్రుకలు, ఆమె కానీ ఆయన కానీ వాటిని ఏం చేయాలా? వాటిని పెంచుకోవాలా. రెండవది. మూడవది ఏమిటి అంటే తన ఇంట చనిపోయిన తండ్రిదైనను, తల్లిదైనను, సహోదరుడిదైనను, సహోదరునిదైనను ఆ యొక్క శరీరం యొక్క శవమును, దేహమును ముట్టకూడదు. తన ఇంట్లో వాళ్ళైనను సరే. ఆమేన్. హల్లెలూయా. ఇవి 3 కార్యాలు పాత నిబంధనలో దేవుడు ఉంచాడు.
దేవునికి స్తోత్రం. ఈ 3 దేవుడు ఉంచి దానికి ఏమంటున్నాడంటే, ఇప్పుడు మొదటి దానికి మద్యము ద్రాక్షరసము గురించి మాట్లాడుతూ, ఈ కాలంలో నాజీరులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకుంటారో వారు మాత్రం ఏం చేయాలంటే కేవలం ప్రభురాత్రి భోజనప్పుడు మాత్రమే దాన్ని ముట్టాలి. హల్లెలూయా. రెండోది, క్రొత్త నిబంధన కాలంలో నాజీరులుగా ఉన్న స్త్రీలైనా పురుషులైనా సరే, పురుషులైతే తల వెంట్రుకలు అక్కడ పెంచుకోవాలి, ఇక్కడ పెంచుకోకూడదు. హల్లెలూయా. స్త్రీలైతే పెంచుకోవాలి. ఆమె అక్కడ శవమును ముట్టకూడదు, ఇక్కడ ముట్టినను అపవిత్రత లేదు. హల్లెలూయా. మీ అందరూ ఇక్కడే ఉన్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా మనము ఎక్కడ సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో చూస్తున్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాడు, దాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తా. నాజీరులు అంటే ఒక ఉదాహరణకి చెప్పడానికి నేను ప్రయత్నిస్తా. అదేంటంటే, ఒక దేశం కొరకు ఏమండి, ఒక దేశం కొరకు తల్లిదండ్రులు తమ పిల్లల్ని దేశం యొక్క రక్షణ కొరకు, దేశంలో కాపాడడానికి సైనికులను పంపించేటప్పుడు తల్లిదండ్రులు పిల్లలను పంపిస్తే, మా వాడు బార్డర్లో మిలిటరీలో ఉంటాడు అని చెప్పుకోవడానికి కొంతమంది చెప్పుకుంటారు, పంపించుకుంటారు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. కానీ ఇక్కడ ఏమంటాడంటే, వీళ్ళు వెళ్ళేటప్పుడు తమ యొక్క పిల్లల్ని విడిచిపెట్టి, తన భార్యను విడిచిపెట్టి, తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, అందరూ వింటున్నారా? తల్లిదండ్రులను విడిచిపెట్టి తర్వాత వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తారు, నేను మరలా వస్తానో లేదో నాకే తెలియదు. అందరూ వింటున్నారా? అని చెప్పి వెళ్తారు. అంటే వాళ్ళు దేశం కొరకు తమ్మును తాము ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న జనులుగా వాళ్ళు కనబడతారు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ దేవుని విషయంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని కొరకు, దేవుని వాక్యము నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసుకొని భూమి మీదకి పంపించిన కొంతమంది ప్రజలు, ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన ఏర్పాటులో ఉన్న వాళ్ళు కూడా దీనికన్నా ఇంకా ఎక్కువ ఉన్నతముగా ఉంటారు. అది దేని కొరకు అంటే కేవలం దేవుని యొక్క వాక్యం కొరకు మాత్రమే. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఒక మాట మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. యెజబెలు కాలంలో, అహబు యెజబెలుల కాలంలో ఇజ్రాయేలు దేశమంతా కూడా, యెజబెలు ఆ ప్రపంచమును, ఆ ఇజ్రాయెల్ దేశమునంతా కూడా నాశనం చేస్తూ ఉన్నది. చేసిందా? అవునా కాదా? చేసింది. హల్లెలూయా. కానీ ఆ కాలంలో కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కొంతమంది నాజీరులను దేవుడు దాచిపెట్టుకుని ఉన్నాడు. చూపిస్తా చూడు, రాజులు రాసిన గ్రంథం 1 రాజులు 19వ అధ్యాయము 16 నుండి 18 వరకు చదవండి దయచేసి. ఇజ్రాయేలు సరిగ్గుచ్చు. ఎవరికి? యోహూకు పట్టాభిషేకం చేయము. ఎలీషాకు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు అంటే, దేవుడు ఎలీయాతో చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎవరెవరికి పట్టాభిషేకం చేయాలి అంటే, యోహూకు పట్టాభిషేకం చేయాలి, ఎలీషాకి అభిషేకం చేయాలి. చదవండి బ్రదర్. హజాయేలు యొక్క ఖడ్గమును
తప్పించుకున్నవారు, హజాయేల యొక్క ఖడ్గముకు తప్పించుకున్న వాళ్ళేమో యోహు యొక్క ఖడ్గమునకు హతమైపోతారు. యోహు యొక్క ఖడ్గమునకు తప్పించుకున్న వాళ్ళు ఎలీషా యొక్క ఖడ్గమునకు హతము చేయబడతారు. ఎవరు వాళ్ళందరూ? హతము చేయబడే వాళ్ళు అందరూ ఎవరు చెప్పండి? చదువుతున్నారు కదా, చదువుతున్నారు బైబిల్ అంటే ఊపిరిగా చెప్పండి. ఎవరిని హతం చేస్తాడు ఆయన? అయ్యయ్యో, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేనని చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేలు ప్రజల్లోనే దేవుని నమ్ముతున్నామని చెప్పుకుంటూ బయలుకు ఆరాధన చేస్తూ బయలుకు నమస్కారం చేస్తున్న వాళ్ళు, హల్లెలూయా, వాళ్ళందరినీ దేవుడు ఎవరి చేత చంపిస్తున్నాడు అంటే, ఇజ్రాయేల్ ప్రజల్లో ఎవరి చేత చంపిస్తున్నాడు అంటే హజాయేలు ఖడ్గానికి అప్పగిస్తున్నాడు. హజాయేలు ఖడ్గానికి తప్పించుకున్న వాళ్ళు యోహు ఖడ్గానికి చస్తున్నారు. యోహు ఖడ్గానికి తప్పించుకున్న వాళ్ళు ఎలీషా ప్రవక్త ఖడ్గానికి చనిపోతున్నారు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇజ్రాయేలీల ప్రజల్లోనే అటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇజ్రాయేల్ ప్రజల్లో కొంతమంది ఉన్నారు దేవుడు దాచిపెట్టని వాళ్ళు. కింద చదువుతున్నారు చూడండి, దాచిపెట్టబడిన వాళ్ళు. చదువయ్యా. చూడండి, ఇజ్రాయేలు వారిలో బయలుకు మోకాళ్ళు నూనెని ఏది వాడికి మొక్కడం లేదు, నోడుతో బయలుదేవత యొక్క విగ్రహానికి ముద్దు పెట్టుకోవడం కూడా లేదు. ఈరోజు ఉన్నాడా? చెప్తారా? వింటున్నారా? ఈరోజు ఉన్నాడా? ఆ బయలు ఉన్నాడా? ఆత్మీయంగా ఉన్నాడో లేదో చెప్పు. భౌతికంగా కూడా ఉన్నాడు వాడు. ఇంకో వరకు చెప్పాలంటే వాడికి మొక్కకూడదు, వాడి చేతికి ముద్దు కూడా పెట్టుకోకూడదు. వాడు మర్మమైన బొబ్బులోనుగా ఉన్నాడు వాడు. అందుకు అర్థమవుతుందా? ఏం చేయాలంట? ప్రవక్త వెళ్తే అక్కడికి వెళ్తే ఏమన్నాడంట? నువ్వు మోకాల్లోని నడుచుకుంటా మోకాళ్ళ మీద అడిగి రావాలా, అడిగి రా పోపు గారి దగ్గరికి. అక్కడికి వెళ్ళి ఏం చేయాలా? ఆయన కుడి చేతిని పట్టుకొని ఆయన ఉంగరాన్ని నువ్వేం చేయాలా అని ముద్దు పెట్టుకోవాలా. హల్లెలూయా. నో నో నో, నువ్వు ప్రవక్తకి మొక్కమనో నేను మొక్కను, ఏ మనుషుడికి నేను మొక్కను. ఆరాధింపడానికి యోగ్యుడు యేసుక్రీస్తు మాత్రం, ఆయనకి మాత్రమే నేను మొక్కుతా. అవసరమైతే నేను అక్కడికి రాను కూడా రానన్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ ఏం చేశా? బయలుకు మోకాళ్ళుని దానికి నమస్కారము చెయ్యని వారును, దానిని ముద్దు పెట్టుకుని వారును 7,000 మంది నాకు ఇంకా కూడా మిగిలి ఉందరు. హల్లెలూయా. ఈ 7,000 మంది ఎక్కడ దక్కుని ఉన్నారయ్యా? అది దేవుడు ప్రవక్తకి చెప్పలేదు, దేవుడే దాచిపెట్టాడు. వింటున్నారా? అవునా కాదా చెప్పండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే ఆన్సర్ దొరికి చదువుకో అని నేను ఇంటికి లేను. నువ్వు చదువుకో, నేను అన్నీ చెప్తే నువ్వు పోయి మెసేజ్ ఇప్పుడే ఈ పేరానా అని చదువు. నువ్వేం చదివేది? చదువు, నువ్వు పోయి చదువు, కష్టపడితేనే కదా ఏమొస్తుంది మనకి. కష్టపడితేనే సాయంత్రానికల్లా కూలి వచ్చింది, కష్టపడితేనే కదా కూలి వస్తుంది. హల్లెలూయా. అట్లాగనే కూడా మనం కొన్ని విషయాలు కష్టపడాలి, దేవుడి విషయాల్లో కూడా. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. దేవునికి భయపడి ఆ బయలు దేవతకి మొక్కని 7,000 మందిని దేవుడే దాచి ఉంచాడు. కానీ అది ఏలియా ప్రవక్తకి దేవుడు ఏమంటాడు? ఆ మస్తకి క్షమించాడు. ఆ యొక్క ఏం వృక్షం అది? బదరీ వృక్షము కిందకి వెళ్ళి, ప్రభువా నా ప్రాణము నా పితరుల ప్రాణము కంటే ఎక్కువ కాదు ప్రభువా, నేను ఒక్కడే మిగిలి ఉన్నానని ప్రార్థన చేస్తున్నాడు ఏలియా ప్రవక్త. అప్పుడు దేవుడు, నువ్వు కాదు ఏలియా, నీలాంటి వాళ్ళు 7,000 మంది నాకు ఉన్నారు దాక్కొని, నేనే దాచి ఉంచా. కానీ ఎక్కడున్నారో అది ఏలియా కూడా చెప్పలేదు. అవును కదా? హల్లెలూయా, దేవునామానికి స్తోత్రం. అట్లాగే ప్రతి కాలంలో కూడా దేవుడి కొరకు ఏర్పాటు చేయబడిన ప్రజలు దేవుడే దాచి ఉంచుతాడు.
ఏమంటే దేవుడే దాచి పెడతాడు ఆయన. ఎందుకంటే దాగి ఉన్న స్థలం మనుషులు కనపడకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు ఆయనకు. హల్లెలూయా. అందుకే ఎల్లప్పుడు కూడా ఏర్పాట్లో ఉన్న ప్రజలు క్రేజీ అంటే ఎగతాళి చేయబడే వెర్రివారులాగా, ఎగతాళి చేయబడే ప్రజల్లాగా ఎల్లప్పుడు కూడా ఉంటుంటారు. ఎగతాళి చేయబడే ప్రజలుగానే ఉంటారు. దేవుడు ఏర్పాటు చేసుకో. ఒక వర్తమానం అంటాడు. ఏ వర్తమానం అంటే, నేను మెసేజ్ గాడ్ ప్రొవైడెడ్ వే అనే మెసేజ్లు అంటాడు ప్రవక్త. గాడ్స్ ప్రొవైడెడ్ వే, దేవుడు ఏర్పాటు చేయబడిన మార్గము, దేవుడు ఏర్పాటు చేసిన మార్గం అనే వర్తమానంలో ఏమంటాడంటే, ఉదాహరణకి ఎలా ఎగతాళి చేస్తారు అంటున్నాడంటే, మీరు గమనించండి, మీకు అర్థం కాడని చెప్తున్నా. దేవునికి స్తోత్రం. ఎలా ఎగతాళి చేస్తారు ఏర్పాటు చేయబడిన వాళ్ళని, దేవుని యొక్క వర్తమానం ఇక్కడ అంటున్నాడు. ఆ యొక్క నోవాహు కాలంలో హానోకు ఒక దేవుని యొక్క నాజీరు, నోవాహు కూడా ఒక నాజీరు. అందరు వింటున్నారా? ఇప్పుడు నాజీరుగా ఉన్న నోవాహు అంట దేవుడు ఒక పనిని అప్పగించాడు నోవాహుకి. హల్లెలూయా. నోవాహుకు దేవుడు పని అప్పగిస్తే నోవాహు తెల్లవారుజామున లేచి నడుచుకుంటూ కొండ దగ్గరికి పోతున్నాడు. నడుచుకుంటూ పోతా ఉంటే ఒక విలేజ్ కనపడుతుంది. అర్థం కావడానికి చెప్తాను. విలేజ్ కనపడుతూ ఉంది. అక్కడ కూడల్లో కొంతమంది కూర్చొని, ఏ నోవాహ్ హాయ్ అంటే నేను కూడా హాయ్ అన్నాడు నోవాహ్ గారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మా ఊర్లో పెళ్ళి, వివాహం ఉంది, రా, బాగా తిని ఎంజాయ్ చేద్దు రా అంటే నోవాహు ఏమంటాడంటే, నో 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 సార్, నేను రాలేను, నాకు పని ఉంది. ఏం పని ఉందా నీకంటే, పోయి ఓడ కట్టాలా అని పోతా ఉంటే, ఎవరు ఏం నోవాహు రేగినా ఇంత హ్యాపీగా ఉంటే రేపు కూడా కట్టుకోవచ్చు, రేపు కూడా కట్టుకోవచ్చువా? నోవాహుకి ఏమైంది? ఇంత హ్యాపీగా ఉండొచ్చు, మనతో బట్టి హ్యాపీగా ఉండకుండా పోయి ఓడ కట్టుకోవాలనుకుంటున్నాడు అంటున్నాడు అని నోవాహు వెళ్తూ ఉంటే వెనకాల ఎగతాళి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే దేవుడు అంటున్నాడు, దేవుడు నాజీరు చేయబడిన ప్రజలు ఎన్నడూ కూడా లోకంతో కలవరు. వింటున్నారా? వాళ్ళు ఒక ప్రత్యేకమైన ప్రజలు. నోవాహు పిలిచిన ఆ అల్లరి జనములతో కలవడానికి ఒప్పుకోలేదు, కానీ తనకు ఎంత నష్టం వచ్చినా దేవునితో కలిసి ఉండడానికి, ప్రత్యేకంగా ఉండడానికి, దేవుని పనులు ఉండడానికి మాత్రమే ఇష్టపడతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరుసటి రోజు మళ్ళీ పోతున్నాడు. నోవా రా రా రా. అయ్యా ఏందయ్యా? ఈరోజు మా ఊర్లో తిరునాళ్ళుంది, మంచి డ్యాన్స్ ప్రోగ్రాములు ఉన్నాయి, మంచి పార్టీలు ఉన్నాయి, మంచిగా అన్నీ దొరుకుతాయి, రానవ్వా అంటే, లేదు లేదు నాకు పని ఉంది, నేను రాను అంటే, ఏం పని ఉంది నీకు అంటే, ఓడ కట్టాను మళ్ళీ. హల్లెలూయా. అందరూ వింటున్నారా? అంటే ఏర్పాటు చేయకుండా కూడా ఎన్నడూ కూడా లోక సంబంధమైన మనుషులతోటి కలవడు. అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటాడు. అతని జీవితమే ఒక ప్రత్యేకమైన ఒక మెసేజ్లు అంటాడు ప్రవక్తని, చూపిస్తాడు, చదువుతాను, గమనించండి. ఏమంటాడంటే, అతడు ఎలా ఉంటాడంటే, తన తల్లిదండ్రులను కానీ, తన భార్యను కానీ, తన పిల్లలను కానీ, చివరికి తన ప్రాణమునైనా సరే అతడు ఎన్నడూ కూడా ప్రేమించలేడు. ఎన్నడూ కూడా ప్రేమించడు. చదువుతాడు, చూడు, గమనించు. దాని ఏమంటాడు? ఒక మెసేజ్ చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. అదేం వర్తమానం అంటే, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. అవిశ్వాసముల నుండి పూర్తిగా వేరొగుటకు దేవుని యొక్క వాక్యం పిలుచుచున్నది. ఎక్కడి నుంచి చెప్పండి? ఎక్కడి నుంచి? అవిశ్వాసముల నుండి పూర్తిగా వేరొగుటకు, కొంచెం వేరొగుటకు కాదు, పూర్తిగా వేరొగుటకు దేవుని యొక్క వాక్యం పిలుచుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు చూడు, 22వ పేరాలో 64 సంవత్సరం 01-21 మెసేజ్.
22వ పేరలో అంటున్నాడు, నేను చదవడానికి ప్రయత్నిస్తాను. అక్కడ ఒక మాట అంటాడు, అయితే అందరు వింటున్నారా? ఈ లోకములో జన్మించిన ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, ఈ లోకంలో జన్మించిన ఒక వ్యక్తి కానీ ఒక విశ్వాసి కానీ వాక్యమునకు విరుద్ధముగా ఉన్న ప్రతి దాని నుండి తన్ను తాను వేరు చేసుకున్నప్పుడు అతడు నాజూరు కాబడిన వాడగును. విశ్వాసి ఎలా ఉండాలట? ఎప్పుడు నాజీరవుతాడు? ఎప్పుడు నాజీరవుతాడు? వాక్యమునకు విరుద్ధముగా ఉన్న ప్రతి దాని నుండి తను తాను వేరు చేసుకున్నప్పుడు. హల్లెలూయా. సంపూర్తి ఏర్పాటు అది. దేవునికి స్తోత్రం. అదేంటంట? సంపూర్ణంగా ఏర్పాటు. యేసు చెప్పాను. ఏం చెప్పాడు యేసు? యేసు ప్రభువు ఏం చెప్పాడు అక్కడ అంటున్నాడు. దేవునికి ఆ వాక్య లేఖన భాగం చదువుతాను, గమనించండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం నుండి చదవండి. ఎందుకు వచ్చాడంట? సమాధానమును ఇవ్వడానికి వచ్చారని మీరు తలంచబాకండి. ఏంది? ఏమి ఇవ్వడానికి వచ్చాడైనా? ఖడ్గమునే గాని, అంటే వాక్యమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనిషికిని వాని తండ్రికి. ఏంటంటే ఒక కుటుంబం ఉంటే కుటుంబంలో ఒక మనుషునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు. తిని చేస్తాడు దేవుడు. చెప్పండి హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కింద మాట చూడండి. ఒక మనుష్యుని 36వ వచనం, ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. హల్లెలూయా. కుమారుని అయినను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. హల్లెలూయా. చివరికి ప్రాణం గురించి కూడా మాట్లాడతాడు. తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును గాని నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. ఆమేన్. అందరికీ ఆమేన్. హల్లెలూయా. అంటే నా చెప్తుంది క్రైస్తవులందరి గురించి చెప్పడంలా, కేవలం నా మనం మాట్లాడుతున్న అంశం ఏంది? ఇజ్రాయిల్ గురించి ఆయన మాట్లాడడంలా ఇజ్రాయిల్లో దాచిపెట్టబడిన 7,000 మంది గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు క్రైస్తవులందరి గురించి ఆయన మాట్లాడడంలో క్రైస్తవులుగా ఉన్నవారిలో ఏర్పాటు చేయబడిన నాజీర్ల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? ఏం చదువుతున్నాడు చూడండి, గమనించండి. ఇప్పుడు ఇక్కడ యేసు చెప్పాను. ఏం చెప్పాడు? దానికి అర్థం చెప్తున్నాడు వర్తమానికుడు ప్రవక్త. ఏం చెప్పాడు? ఒకరిని అతని భార్య నుండి వేరు చేయుటకు, ఒక కుటుంబమును చీల్చుటకు నేను వచ్చాను. తన సిలువను ఎత్తుకొని వెంపడించిన వాడుగా పిలువబడుటకు యోగ్యుడు కాడు. ఒక వేరొగుట, సమస్యము నుండి వేరొగుట, అది ఏదైనా సరే. దేంట్లో నుంచి వేరేవాళ్ళ చెప్తున్నాడు ఇక్కడ. దేని నుంచి వేరేవాళ్ళంటాడంటే ఒక వేరొగుట, సమస్యము నుండి వేరొగుట, అది ఏదైనా సరే. సంఘము నుండి కానీ, ఎక్కడి నుంచి? సంఘము నుండి కానీ, సమాజము నుండి కానీ, ఒక విశ్వాసం నుండి కానీ, ఒక కుటుంబం నుండి కానీ,
పూర్తి దేవుని వాక్యమును నమ్మకుండా చేయనట్లు మరియు నీకు వాక్యమునకు మధ్య నిలిచిన ప్రతి దాని నుండి వేరు కావాలను. ఈ గడియకు చెందిన ప్రతి వాగ్దానము నీ ఆత్మ ఆమెని చెప్పి స్థిరపరిచినచో ఎక్కడో ఏదో పొరపాటు ఉన్నది. ఆమె మీ ఎందుకు అర్థమైందని చెప్పింది అంటే ఆయన ఏం చేశాడు? సంఘం నుండి అయినా కానీ, సమాజం నుండి అయినా కానీ, ఒక కుటుంబం నుండి అయినా కానీ, హల్లెలూయా హల్లెలూయా, ప్రతి దాని నుండి పూర్తి వాక్యము కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక వ్యక్తిని ఆయన ఏం చేస్తారంటే వేరు చేసేస్తారు. ఒక కుటుంబంలో నుండి అబ్రహామును ఆయన వేరు చేసేస్తారు. ఒక కుటుంబంలో నుండి మోషేను ఆయన, ఒక కుటుంబంలో నుండి సంసోను ఆయన, కుటుంబాల్లో నుండి ప్రవక్తల్ని ఆయన, ఒక కుటుంబం నుండి బాప్తిస్మిచ్చి యోహాన్ని ఆయన చేశాడా? చెప్పండి, చేశాడా? హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఆ విధంగా చేసిన ఆయన నిజమైన క్రైస్తవులైన వారి నుండి ఒక కుటుంబంలో నుండి ఒక వ్యక్తిని పూర్తి వాక్యము కొరకు నిలబడ్డానికి ఆయన వేరు చేసుకుంటాడు. ఎక్కడి నుంచి అంటే లోకములో నుండి వేరు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు అర్థమవుతుంది అనుకుంటున్నా? అప్పుడే నువ్వు నాజీరు అవుతావు. అప్పటి వరకు మామూలుగా క్రైస్తవుడుగా, మామూలుగా క్రైస్తవుడుగా. అక్కడ ఇజ్రాయిల్లో 7,000 మందిని ఏర్పాటు చేసుకున్నట్లుగా ఇక్కడ 400 కోట్ల మందిలో ఒక ఏర్పాటు చేయబడిన జనాంగంలో నుండి కొంతమంది నాజీరులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. అందరు వింటున్నారా? మీకు ఇంకో మాట చదివి వినిపించడానికి నేను ప్రయత్నం చేస్తా, గమనించండి. దేవుని యొక్క నామానికి స్తోత్రం. 22వ పేర, అదే వర్తమానంలో 22వ పేరలో ఆయన అంటున్నాడు, మీరు జాగ్రత్తగా గమనించినట్టే, క్షమించండి, 24వ పేర మూడవ పేరలో, 3వ పేర 24వ పేరాలో 3వ పేర ఏమంటాడు? ఏది ఏమైనా వాక్యము ఎల్లప్పుడూ సంపూర్ణమైన పూర్తి ఏర్పాటును కోరును. ఏం కోరుతుంది? వాక్యము సంపూర్ణమైన పూర్తి ఏర్పాటును కోరును. యేసు ఇలాగూ చెప్పెను, ప్రతి వాని మాట అబద్ధము, నా మాట సత్యము. హల్లెలూయా. యుగములన్నింటిలో ఇదే సంగతి జరిగింది. ఈ 2000 సంవత్సరాల యుగములన్నింటిలో ఇదే జరిగింది. అదేంటంటే ఆయన ఎల్లప్పుడూ తన జనులను అవిశ్వాసం నుండి వేరు చేయును. అవిశ్వాసంలో నుండి తన జనులను ఏం చేస్తాడు ఆయన? చేశాడా? లూథరన్ కాలంలో లూథర్ గారులో కొంత జనాంగాన్ని ఆయన వేరు చేశాడు. వెస్లీ కాలంలో వెస్లీ గారు కొంతమంది ప్రజలను ఆయన వేరు చేశాడు. పెంతుకోస్తు కాలంలో పెంతుకోస్తు వారికి సంబంధించిన వాళ్ళు ఆ ప్రజలను కొంతని వేరు చేశాడు. హల్లెలూయా. చివరి కాలంలో, ఈ యొక్క వర్తమాన కాలంలో ప్రవక్తని ఆయన ప్రజల్లో కొంతమంది వేరు చేశాడు. ఈ యొక్క యుగం యొక్క ముగింపులో దేవుడు ఆయన ప్రజలను కొంతమందిని ఆయన ఏర్పాట్లు ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన లోకములో నుండి వేరు చేశాడు. అవును కాదా? హల్లెలూయా. అదే అంటున్నాడు, అది ఆది యందు అదే చేశాను, ఈనాడును ఆయన అదే చేయును. ప్రవక్తలు ప్రతి ఒక్కరూ అవిశ్వాసం నుండి వేరైరి, అది వారు చేయుటకు కారణము ప్రభు వాక్యము వారి యొద్దకు వచ్చుటయే. వారు వేరేగడానికి కారణం ఏంది? దేవుని వాక్యం ప్రవక్త యొద్దకు వస్తుంది. అందరం వింటున్నారా? హల్లెలూయా. నేను చెప్పే వాక్యము ఏం ఊరికి మామూలు మెసేజ్ కాదు. ఇది ఆయన చెప్పుకుంటాడు లేని చెప్పుకోండి, కానీ వాక్యం చెప్తున్నది ఏంటంటే, వాక్యము ఇప్పుడు మనకి ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు నాజీరుగా ఉన్న వాళ్ళు ఎవరై ఉన్నారో వాళ్ళని దేవుడు సరిదిద్దుకోవడానికి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఒక మాట చదివి నేను ముగిస్తాను, గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రవక్త ఒక మాట అంటున్నాడు. ఏమంటాడు? నాజీరులు ఏ విషయాల్లో పడిపోతారు? ఆదాము నాజీరు ఎవరి విషయంలో పడిపోయాడా? సంసోను ఏ విషయంలో పడిపోయాడు? స్త్రీ విషయంలో. చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
నేను చదివించడానికి ఇష్టపడుతున్నా. ఆ మెసేజ్ పేరు ఒకసారి చదివి నేను ముగిస్తా, గమనించండి. అది ఏంటంటే దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 65వ సంవత్సరం వెయ్యి సరిగ్గా కూర్చో. ఏం చేస్తున్నావు? అది తిరిగి 08. ఈ దుష్టయుగం యొక్క దేవుడు అనే వర్తమానం. ఈ దుష్టయుగం యొక్క దేవుడైనవాడు. హల్లెలూయా. ఆ యొక్క మెసేజ్లో 79వ పేరాలో అంటున్నాడు ఆయన. క్షమించండి, 79వ పేరాలో అంటున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, నేను చదువుతున్న బాగా గమనించాలి మీరు ఆ యొక్క కార్యాన్ని. 1 అవరే అయింది. డెబ్బై 79వ పారలో అంటున్నాడు. చూడండి అందరు కూడా. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. 79వ పారలో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, ఏ విషయాల్లో పడిపోతారో అక్కడ మాట్లాడుతాడు. తల వెంట్రుకలు కత్తిరించుకుంటే ఏమిటి? తల వెంట్రుకలు పురుషుడైతే పురుషుడు ఏం చేయాలి? తల వెంట్రుకలు కత్తిరించుకోవాలా వద్దా? నాజిరి చేయబడిన వాళ్ళు అయితే, ఈ కాలంలో నాజిరి చేయబడ్డం అంటే ఏంది? ఈ కాలంలో నాజిరి చేయబడ్డం అంటే ఏంది? పోయిన వారం కోట్ చూపించిన ఏంది? దేవుని యొక్క ఆత్మ ద్వారా జన్మించటయే నాజిరు చేయబడ్డం. చూసాం లేదా? బుధవారం కోట్ చదివాం కదా. హల్లెలూయా. ఇప్పుడు నాజిరు చేయబడిన వాళ్ళు పురుషులైతే తల వెంట్రుకలు పెంచుకొనక దాన్ని కత్తిరించుకోవాలా? అవునా? తల వెంట్రుకలు ఏం చేయాలా? పురుషులు కత్తిరించుకో. స్త్రీలైతే తల వెంట్రుకలు పొడవుగా పెంచుకోవాలి. హల్లెలూయా. దాని గురించి మాట్లాడు. తల వెంట్రుకలు కత్తిరించుకుంటే ఏమిటి అని వాడు అడుగుచున్నాడు. ఎవరుడు? ఈ యుగ సంబంధమైన దేవుడు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ చాలామంది నిద్రపోతున్నారే, చల్లగా తినేసి వచ్చినారా? ఒకడిని పెడతా పిల్లోడు, మనవాడిని ఒకడిని అటు ఇటు తిరిగేవాడిని పెట్టి, చెంబులన్నీ తీసుకొని ఆడు జల్లుతుండే కదా క్లోరోఫామ్ మొహం మీద, విజయవాడలో ఒకడు అట్ట జలిస్తా. హల్లెలూయా. కొంతమంది నిద్రపోతుండ్రు, దయచేసి సర్దుకోండి కొంచెం. దేవునికి స్తోత్రం. అందుకే తెల్లారుజాము నేను ప్రేయర్ పెట్టాలంటే కొంచెం ఇబ్బంది. కొంతమంది చాలా ఆలస్యంగా వస్తుంటారు. కానీ వాళ్ళకి టైం అంటే వాళ్ళకి టైం సరిపోవడలే, లేదా ఏదో సంథింగ్ ప్రాబ్లం మనకి తెలీదు. కొంతమంది వచ్చి తెల్లారుజామున ఎండలకాలం కదా, బాగా అన్నము పెరిగేసి బాగా తిని చల్లగా నిద్ర వస్తూ ఉంటుంది. నైట్ తిన్నా పులిసిపోయినా ఏంది అది? పెరుగు తింటే చల్లగా నిద్ర వస్తూ ఉంటుంది. లేదంటే ఎవరి దగ్గర పిల్లల దగ్గర 2 కంజీర్లు ఇస్తా చెవులో ఇచ్చి, చెవి కడుకొచ్చి అట్ట అనమంట. మన వాళ్ళు రెడీగా ఉంటారు దానికోసం కాసుకొని. దయచేసి నిద్రపోవాకండి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన మెసేజ్. చాలా కష్టపడి మెసేజ్లు ఎతికి చెప్తా ఉన్నాను. దయచేసి అందరూ కూడా ఇక్కడ ఏమన్నాడు? తల వెంట్రుకలు కత్తిరించుకుంటే ఏమిటి అని యుగ సంబంధమైన దేవత అడుగుతాడు. వాడు అడుగుచున్నాడు, సహోదరుడా వర్తమానికుడు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు వర్తమానికుడు, ఒక్క నిమిషం ఆగుదాం. ఎవరో అన్నారు ఆ మాట, ఎక్కడో వైరులో అన్నారు, అంటే ఒక పట్టణంలో అన్నారు, ఒక స్త్రీకి వెంట్రుకలు నాజీరు ప్రమాణం. స్త్రీకి తల వెంట్రుకలు పెంచుకోవడం ఏంటంట? నాజీరు. అది ఒక ప్రమాణం, నాజీరు ప్రమాణంగా దేవుడిచ్చాడు. హల్లెలూయా. నాజీరు ప్రమాణం. సంసోనుకు తల వెంట్రుకలు నాజీరు ప్రమాణం. అవునా? సంసోను కూడా తల వెంట్రుకలు ఉన్నాయా? 7 జడలు ఉన్నాయా? హల్లెలూయా.
ఒక స్త్రీకి తల వెంట్రుకలు ఎలా పొడవుగా పెంచుకోవాలనేది దేవుని యొక్క ప్రమాణము, నాజూరు చేయబడిన వాళ్ళు ధర్మశాస్త్రములో పురుషులైనా స్త్రీలైనా తల వెంట్రుకలు పెంచుకోవాలనేది కూడా ఒక ప్రమాణం. అందుకే సంసోను గురించి, ధర్మశాస్త్రంలో ఉన్న సంసోను గురించి మాట్లాడితే ఏమంటే, సంసోను వెంట్రుకలు, తల వెంట్రుకలు నాజీరు ప్రమాణం. నాజీరు ప్రమాణమును ఆమె అంటే స్త్రీ తిరస్కరించుచున్నది. ఈరోజు ఆ ఒక్కదిని వలన పూర్తిగా చెడగొట్టబడినది. నాజీరు అనగా ఒక ఉద్దేశం కొరకు ప్రతిష్ఠించబడినదని అర్థం. ఒక ఉద్దేశం కొరకు ఆ యొక్క స్త్రీ అయినా పురుషుడైనా ప్రతిష్ఠించబడ్డారని అర్థం. స్త్రీకి తల వెంట్రుకలు ఇవ్వబడిందంటే అది ఒక సంఘానికి సాదృశ్యంగా దేవుడు ఉంచాడు. పురుషుల్లాగా వాళ్ళు కూడా చేసుకోకూడదు, ఎందుకంటే అది ఒక సూచనగా దేవుడు ఇచ్చాడే పౌలు గారు కూడా అంటున్నాడు. అవును కదా? హల్లెలూయా. అందుకని నాజీరనగా ఒక ఉద్దేశం కొరకు ప్రతిష్ఠించబడిందని అర్థం. అవునా? సంసోను ఒక యుగం. సంసోను ఎవరండి? ఆ కాలంలో ఒక యుగం, ఒక ప్రయోజనం కొరకు ప్రతిష్ఠించబడిన కాబట్టి అతనికి పొడగాటి జుట్టును దేవుడే ఇచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడు, స్త్రీల గురించి మాట్లాడుతూ అంటున్నాడు, దేవుని బిడ్డయగు స్త్రీ, వర్తమానకుడు ఏం దూషించడంలా, దేవుని కుమార్తెయగు స్త్రీ దేవుని ప్రతి మాటకు కట్టుబడి ఉన్నానని చూపించుటకు జుట్టును పెంచు. వింటున్నారా? జుట్టును ఎందుకు పెంచాలంట? దేవుని యొక్క మాటను కట్టుబడి ఉన్నానని చూపించడానికి ఆమె పెంచుతుందని దేవుడు అంటున్నాడు. ఇక్కడ అన్య సహోదరుల్ని, అన్య స్త్రీలను అడిగినప్పుడు వాళ్ళు మగవాళ్ళు కట్ చేసుకుంటారే, ఆడవాళ్ళు ఎందుకు తల వెంట్రుకలు కట్టించుకుంటా, మేము కూడా కట్ చేసుకున్నాం, వాళ్ళు ఏదో మాటలు చెప్తారు, చుట్టి అంతా చెప్తారు, వాళ్ళు సోది అంతా చెప్తారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, ఎందుకు స్త్రీలు పెంచుకోవాలట, తల వెంట్రుకలు ఎందుకు పెంచుకోవాలని అక్కడ అంటున్నాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి, దేవుని బిడ్డయగు కుమార్తె ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాను దేవుని యొక్క వాక్యానికి అని చూపించుటకు జుట్టును పెంచును. ఏమండి? ఆమె దానిని కత్తిరించినప్పుడు దేవుడు స్త్రీ తల వెంట్రుకలు పెంచుకోవాలి, పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొని రాదు, అది అవమానము అని కొరింథీయులకు రాసిన పత్రికలు చెప్పాడు. వింటున్నారా? పురుషుడు పెంచుకుంటే అవమానం, స్త్రీ కత్తిరించుకుంటే అవమానం. అదే ముసుకు. వింటున్నారా? అదే ముసుకు. హల్లెలూయా. ఆయన చెప్తున్న ముసుగు ఏంటంటే తల వెంట్రుకలనే ముసుగు. హల్లెలూయా. ఆయన చెప్తున్న నెత్తి మీద వేసుకునే ముసుగు కాదు, బట్ట ముసుగు కాదు. ఆయన చెప్తున్న ముసుగేంది? తల వెంట్రుకలు అనే ముసుగు గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ముసుగు గురించి మాట్లాడుతూ ఆమె దానిని కత్తిరించినప్పుడు, ఎవరు? సంఘానికి వచ్చే స్త్రీ. సరిగూర్చురా తమ్ముడు, సరిగూర్చు. ఆమె తల వెంట్రుకలు సంఘానికి వచ్చే స్త్రీ. కొంతమంది చూడాలా బా, సంఘానికి ఘోరంగా ఉంటారు, తల వెంట్రుకలు ఏడదాకా కత్తిరించి ఎర్రగా మూతికి పెయింట్ కొట్టి పెదాలకి ఎర్రగా పెట్టి చర్చిలలో కొట్టాలి వాళ్ళని కొరడాలతోటి. మామూలు ఏసు కొట్టాడు లేదా చర్చిలో, నా మందిరాన్ని ఏం మందిరం చేస్తున్నారో మనం వ్యాపారి పిల్లలు తరిమి కొట్టాడు ఆయన. కొట్టాడు లేదా? తన సహోదరులను కొట్టాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏ స్త్రీ అయితే సంఘానికి వచ్చి తల వెంట్రుకలు కత్తెర చేసుకొని మొగోళ్ళలాగా పురుషుని వేషం వేసుకొని వచ్చి స్టేజ్ మీద నిలబడుకొని సంఘములో కూర్చొని ఎంత గంతులు వేసినా, ఏమి స్టెప్పులు వేస్తారో తెలుసా? లిప్టిక్లు కొట్టి తలకాయకి టిప్ కటింగ్ కొట్టి ఆడోళ్ళు అర్ధనగ్రంగా భ్రష్టమైన వస్త్రాలు వేసుకొని ఎన్ని గంతులు వేసినా
ఎన్ని పాటలు పాడినా, భాషల్లో వాళ్ళు కేకలేసి, ప్రపంచంలోని ఎన్ని భాషలు మాట్లాడినా, కిందకి పైకి నేను పరిశుద్ధాత్మ కలిగి ఉన్నానని చెప్పేది నిజమేనా? ఎప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ఒక చోట వాక్యం పరిశుద్ధాత్మ చెప్పి ఇంకొక చోట దానికి విభేదంగా అన్నాడు కూడా ప్రవర్తించదు. అవును కాదు? ఇక్కడ అంటున్నాడు, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని భాషలు మాట్లాడినా, ఎంత పైకి కిందకి ఎగిరినా, ఎట్టి సహాయ సమస్యలు ఉన్నా కానీ చచ్చిందే. ఎన్ని సహాయాలు చేసినా ఏమంటామా? తల వెంట్రుకలు కత్తిరించుకుంటే, ఒక చిన్న తల వెంట్రుకలు కత్తిరించుకున్నంతనే పోయి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందని. పైన ఏం చెప్పాడు? అలా చేయడం దేవుని వాక్యానికి లోబడుతున్నానని రుజువు అన్నాడు అక్కడ. ఇందాక చదివామండి. హల్లెలూయా. కిందకు వచ్చేసరికి అలాగే ఎన్ని పాటలు పాడినా, కేకలేసినా, అరిచినా, పైకి కిందకు దూకినా, తల వెంట్రుకలు పురుషుడు వలె ఏ స్త్రీ అయినా కత్తిరించుకొని సంఘంలో స్టేజీ పైన ఉన్నా, సంఘంలో ఉండి ఎగిరెగిరి గంతులేసి అన్య భాషలు మాట్లాడినా ఆమె చచ్చిందే అని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిచ్చున్నాడు? ఇప్పుడు వచ్చి యేసుక్రీస్తు ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యం. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఆమె తన నాజీరు ప్రమాణమును నిరాకరించింది తల వెంట్రుకలు కత్తిరించుకోవడం వల్ల. అప్పుడు నాజీరు ప్రమాణమును ఆమె నిరాకరించిన తర్వాత ఆ మీదకి వచ్చింది దేవుడేనా? చెప్పండి. ఇప్పుడు వచ్చింది ఆ మీదకి వచ్చింది దేవుడేనా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ. నేను ఒక పెద్ద ఆయన, ఒక 60 సంవత్సరాల వయసు ఉన్న పెద్ద ఆయన, ఒక ఆయన నిన్న వచ్చి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, దేవునికి స్తోత్రం, మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీదకి ఇక చూసినట్లయితే నేను చదివి ముగిస్తాను, చూడండి. ఏమంటున్నాడంటే, ఆమె తన నాజీరు ప్రమాణమును నిరాకరించినది, ఈ ఆధునిక యుగ దేవతకు అమ్ముడిపోయినది. ఎవరు? తల వెంట్రుకలు కత్తిరించుకున్న స్త్రీ. ఇది నీకు సిగ్గు. ఎవరికి? తల వెంట్రుకలు ఎవరైతే కత్తిరించుకుంటున్నారో ఆ యొక్క స్త్రీలకు ఇది మీకు సిగ్గు, క్రైస్తవంలో ఉన్న స్త్రీలకి అంటున్నాడు. కాబట్టి దేవుని కుమారులు నాజీరు చేయబడిన ఎలా పడిపోతారు అక్కడ అంటున్నాడు. దేవుని కుమారులు పట్టుకొనబడుచున్నారు. మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు నోవాహు దినములో ఉన్నట్లే ఉండునని యేసు చెప్పాను కదా. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి పెండ్లి చేసుకొనిది. వారి దేవత అది గొప్పగా ఎంచును, అందమని శాస్త్రమని భావించును. హల్లెలూయా. జ్ఞానము హాలీవుడ్ పోకడలో తన సొంత షావులోనే తయారవుచున్న ఇలాంటి సరుకు మీకు తెలుసా? స్త్రీలు వచ్చి ఎలా పడిపోతున్నారో, తల వెంట్రుకలు కత్తిరించుకోవడం ద్వారా, దేవుని ప్రమాణమును నిరాకరించడం ద్వారా పడిపోతూ ఉన్నారు. పురుషులు ఎలా పడిపోతున్నారంట? తమకు మనసుకు నచ్చిన వారిని వివాహము చేసుకోవడం ద్వారా నోవాహు దినములలో ఎలాగ ఉండెనో మనిషి కుమారుని దినముల్లో కూడా అలాగేనే ఉండని చెప్పినట్లు ఈరోజు పురుషులు కూడా తమకు ఇష్టం వచ్చిన వాళ్ళని వివాహం చేసుకొని దేవుని యొక్క ప్రమాణమును దాటి పడిపోతున్నారు. హల్లెలూయా. పాత నిబంధనలో నువ్వు నాజీరుగా ఉన్నావు, నువ్వు తర్వాత గుండు కొట్టుకొని 7వ దినమున పాప పరిహార్థ బలి, అపరాధ బలి, గొర్రెపిల్లని అర్పించేసిన తర్వాత నీ ముందున్న దినములు వ్రత దినములైనవి వ్యర్థములైనవి మరలా స్టార్ట్ చేయనేటట్టుగా ఉంటుంది. కానీ క్రొత్త నిబంధన అలాగే లేదు. నువ్వు ఏ దినమునైతే దేవుని యొక్క నామములో, యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకొని భూమి మీదకి అడుగు పెట్టావో ఆ దినము మొదలుకొని నువ్వు నిద్రించే వరకు, నువ్వు ఎత్తబాటు వరకు నువ్వు నాజీరు చేయబడిన వాడు. అర్థమవుతుందా?
అప్పటి వరకు నువ్వు నాజీరు మధ్యలో తీసేసేది ఉంచేదంత ఏం లేదు. కాకపోతే అటువంటి మన జీవితాల్లో పునరావృతం కాకుండా మనము చాలా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. అందుకు అర్థమైందా? మెసేజ్ అర్థమైందా? ఇప్పుడు సరిదిద్దుకోవాలా, సరి చేసుకోవాలా. నేను నాజీరునా, సహోదరుడని నేను నాజీరునా, పూర్తి ఏర్పాటుకు నేను వెళ్తున్నానా, వాక్యానికి మాత్రమే నేను లోబడుతున్నానా? ప్రవక్తలందరూ మాకేమై ఉన్నారంటే ముందు ఒక గుర్తై ఉన్నారు. మనమందరం ఎవరై ఉన్నామంటే క్రీస్తులో ఒక నిజ స్వరూపమై ఉన్నాం. ఆయన వాక్యమై ఉన్నట్లు మనము కూడా వాక్యమై ఉన్నారని దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. వాక్యమేనా? వాక్యమేనా కాదా? ఆయన వాక్యమైతే ఆయన వధువు కూడా, ఆయన గొర్రె పిల్ల అయితే మనం కూడా గొర్రెలమే. ఆయన యూదా గోత్రపు సింహం అయితే మనం కూడా సింహాలు అవుతాం. ఇప్పుడు కాదులే, నేను సింహం అనబాక, పీడి సుందరరావు అన్నట్టుగా నేను సింహం అనొద్దు. సింహం కాదు, మనం సామాన్యతలోనే ఉండాలి. ఆయన యూదా గోత్రపు సింహం. హల్లెలూయా. కాబట్టి నా ప్రేమైన సహోదరులారా, నాజూరు చేయబడిన వాళ్ళు ఖచ్చితంగా ఏర్పాట్లో ఉన్న వాళ్ళ సంఘంలో ఉన్నారు. కాబట్టి మనలో ఏదైనా లోపాలు, బలహీనతలు, తప్పిదములు ఉన్నట్లయితే మనము భూమి మీద ఉన్నప్పుడే సరిదిద్దుకోవాలి. హల్లెలూయా. సరిదిద్దుకొని వాక్యంలోనే ముందు కొనసాగాల. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ ఎత్తబాటు వచ్చే ముందు ఒక స్క్వీజ్ అనేది వచ్చినప్పుడు దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. హల్లెలూయా. ఆ కాపాడబడాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని యొక్క వర్తమానికుడు చెప్పిన దాంట్లోనే మనం ముందు కొనసాగాలి. ప్రభు చిత్తమైతే అది మనం కాపాడబడాలంటే ఏది చేస్తే మనము ఆ నాజీరు సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అనేది ప్రభు చిత్తమైతే ఇంకొకసారి నేను చెప్తాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. చెప్పండి, వాక్యం దీవించిన గాక. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.